హాయ్ ఫ్రెండ్స్, నా ప్రశ్నలు మీరు చూస్తున్నారు Telugu టెక్ జోన్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఎంఎస్ యాక్సెస్ ఫుల్ అండ్ ట్యూటోరియల్లో లాస్ట్ వీడియోలో ఉన్నాం. సో మనం ఈ కోర్స్ని ఎండ్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే అసలు మనం బిగినింగ్ నుంచి ఏమేమి నేర్చుకున్నాం అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ విజిట్ చేసినట్లయితే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? సో టాపిక్లోకి వెళ్తే చూడండి గైస్, ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే మనం ఫస్ట్ బిగినింగ్ డే నుంచి చూసుకుందాం. సో మనం హోమ్ ట్యాబ్లో నేను వ్యూస్ గురించి ప్రతి ఒక్క ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ అదేవిధంగా మనం చూసుకుంటే క్లిప్ బోర్డ్లో కాపీ, కట్, పేస్ట్, ఫార్మాట్, పెయింటర్ ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ మీకు నేను సార్ట్ అండ్ ఫిల్టర్ గురించి ఒక వీడియో చేసి పెట్టాను. నెక్స్ట్ అదేవిధంగా రికార్డ్స్ గురించి కూడా ఒక వీడియో చేసి పెట్టాను. ఈ ఫైండ్లో మనం సెలెక్ట్, రీప్లేస్ వీటన్నిటి గురించి ఒక వీడియో చేశాను. సో టెక్స్ట్ ఫార్మాటింగ్ అంటే మనం ఏదైనా టెక్స్ట్ని ఫార్మాట్ చేసుకోవడం, అంటే వాటి సైజ్ పెంచుకోవడం, కలర్స్, ఓకే, బోల్డ్ ఇవన్నీ పెట్టుకునేదానికి మనం దీన్ని యూజ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా క్రియేట్లోకి వెళ్తే క్రియేట్ ట్యాబ్లో మనం చూసుకుంటే టెంప్లెట్స్. ఈ టెంప్లెట్స్ అనేది మనం చూసుకుంటే చూడండి, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. సో మనం అది కావాల్సింది మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి మెయిన్గా కూడా క్రియేట్ ట్యాబ్లో మనకు ఉండేది 4 గ్రూప్స్: టేబుల్స్, క్వీరీస్, ఫార్మ్స్, రిపోర్ట్స్, అండ్ లాస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే మ్యాక్రోస్. నేను మీకు ప్రీవియస్ వీడియోలో మ్యాక్రో గురించి కూడా చెప్పాను. సో మనం టేబుల్స్ గురించి ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పుకున్నాం. నెక్స్ట్ అదేవిధంగా క్వీరీస్ గురించి చెప్పుకున్నాం, ఫార్మ్స్ గురించి చెప్పుకున్నాం, రిపోర్ట్స్ గురించి చెప్పుకున్నాం. ఈ ట్యాబ్లో అక్కడికి క్లియర్ అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ ఎక్స్టర్నల్ డేటా. ఎక్స్టర్నల్ డేటా అంటే ఈ ట్యాబ్ మొత్తం కూడా ఏంటంటే ఇంపోర్టింగ్, ఎక్స్పోర్టింగ్. మన డేటాని వేరే దాంట్లో ఇంపోర్ట్ చేయడం, అదేవిధంగా ఎక్స్పోర్ట్ చేయడం, లేకపోతే బయట ఫైల్స్ని ఇంపోర్ట్ చేసుకోవడం, ఎక్స్పోర్ట్ చేసుకోవడం. ఈ ట్యాబ్ అంతా కూడా మనకి దానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ డేటా బేస్ టూల్స్. దీంట్లో కూడా నేను మీకు మ్యాక్రోస్ ఎలా రన్ చేయాలి ఇవన్నీ కూడా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. నెక్స్ట్ అదేవిధంగా మన స్విచ్ బోర్డ్ మేనేజర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. కాకపోతే ఆప్షన్ ఇక్కడ మెన్షన్ చేయకపోతే వాటిని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. నెక్స్ట్ మూవ్ డేటా, యాడ్-ఇన్స్ ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనకి టేబుల్లోకి వస్తే ఫీల్డ్స్, టేబుల్స్ అని చెప్పేసి 2 క్రియేట్ అయినాయి. ఇవేంటంటే మనకి టేబుల్కి సంబంధించిన ప్రాపర్టీస్ అనమాట. ఓకే, ఫార్మాటింగ్ కావచ్చు, ఫీల్డ్ వ్యాలిడేషన్, ఓకే, యాడ్ అండ్ డిలీట్ ఇవన్నీ కూడా టేబుల్కి సంబంధించిన ప్రాపర్టీ. అదే మీరు ఫామ్ ఓపెన్ చేస్తే అవి రావు మీకు. ఓకేనా? సో అవి కూడా మనం టేబుల్ చెప్పుకునేటప్పుడు ఇవన్నీ కూడా మీకు చెప్పాను. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా మనకి ఫైల్ ట్యాబ్లో ఉండే ఆప్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. న్యూ, ఓపెన్, సేవ్ యాస్, ప్రింట్, ఓకే, వీటి గురించి. సో పాస్వర్డ్ని మన డేటాబేస్కి పెట్టుకోవడం ఎలా, అదేవిధంగా తీసేయడం ఎలా అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఇక్కడ ఉండే టూల్సే కాకుండా మనకి మీరు చూసుకుంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత మోర్ కమెంట్స్ క్లిక్ చేస్తే ఏవైతే కమెంట్స్ ఇక్కడ మీకు మెన్షన్ చేయలేదో వాటన్నిటిని కూడా నేను ఇక్కడ నుంచి తీసుకొచ్చి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? సో మొత్తం కూడా మనకేంటంటే ఎంఎస్ యాక్సెస్లో ఒక బిగినర్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ కోర్సులో నేను మీకు అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓకేనా? సో అట్ లాస్ట్ ఫైనల్ ఏంటంటే మనము ఈ కోర్స్ని మీరు నేర్చుకున్నారు. ఎంఎస్ వర్డ్ కావచ్చు, ఎక్సెల్ కావచ్చు, పవర్ పాయింట్ కావచ్చు, యాక్సెస్ కావచ్చు. వీటన్నిటితో పాటు మీకు ఏంటంటే ఒక బేస్ నుంచి అడ్వాన్స్డ్ వరకు మీకు ప్రాజెక్ట్ ఫైల్స్ కావాలన్నా, నెక్స్ట్ అదేవిధంగా ఒక మెటీరియల్. ఆ మెటీరియల్ ఏంటంటే బిగినర్స్కి అసలు ఏం తెలియదు మాకు ఎంఎస్ ఆఫీస్ గురించి, సో నేర్చుకోవాలి. సో వాళ్ళకి డీటెయిల్డ్గా ప్రతి ఒక్క ఆప్షన్ గురించి, ప్లస్ ప్రతి ఒక్క పాయింట్ గురించి మీకు మెన్షన్ చేస్తూ ఒక మెటీరియల్ అనేది క్రియేట్ చేయబడింది. సో ఆ మెటీరియల్ కావాలన్నా, నెక్స్ట్ అదేవిధంగా మనకి 2 DVDs అనమాట. ఈ 2 DVDsలో మీకు ఏంటంటే మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఓకేనా? మీకు కావాల్సిన డేటా మొత్తం వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా మీరు చూసుకుంటే మనకి మెటీరియల్లో వర్డ్, ఎక్సెల్, పీపీటీ, యాక్సెస్, టోటల్ ఆప్షన్స్ ఉంటాయి, అదేవిధంగా ప్రాజెక్ట్ ఫైల్స్ ఉంటాయి, అదేవిధంగా షార్ట్ కట్ కీస్. మెయిన్గా మనకి వర్క్ని, టైంని తగ్గించే కోసం షార్ట్ కట్ కీస్ అయితే యూజ్ చేస్తాం. వాటన్నిటి గురించి కూడా నేను మీకు క్లియర్గా మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేశాను. ఓకేనా? సో నెక్స్ట్ అదేవిధంగా మీరు చూసుకుంటే మీకు ఒక సర్టిఫైడ్ సాఫ్ట్వేర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఈ సర్టిఫైడ్ సాఫ్ట్వేర్ ఏంటంటే మీకు లైసెన్స్ ఉంటుంది, వీటికి మేము ప్రొవైడ్ చేసి ఇస్తాం. సో దాంట్లో మీకు బెనిఫిట్ ఏంటంటే మీరు ఎంఎస్ ఆఫీస్ని ఎటువంటి ల్యాక్స్ లేకుండా మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది మొత్తం కాస్ట్ వచ్చేసరికి మనకి 999 రూపీస్ పడుతుంది. సో మీరు ఎవరన్నా పర్చేస్ చేయాలనుకుంటే మీరు వెంటనే నాకు కింద నెంబర్స్ ఉన్నాయి కదా, వాట్సాప్ నెంబర్స్ ఉన్నాయి, అదేవిధంగా మనకి సోషల్ మీడియాలో ప్రతి ఒక్క దాంట్లో కూడా నేను అవైలబుల్లో ఉంటాను. సో ఒకవేళ మీరు కావాలనుకుంటే మీరు దానికి కాంటాక్ట్ అయ్యి ఈ కోర్స్ని మీరు పర్చేస్ చేయొచ్చు. సో అది ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో ఈ వీడియో కింద కమెంట్ చేయండి. అండ్ మీకు ఏదైనా పర్చేసింగ్ సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను మీకు కాంటాక్ట్ అయితే అవుతాను. సో నెక్స్ట్ మనం ఇంకా రేపటి నుంచి ఏంటంటే మనం పైథాన్ గురించి క్లియర్గా వీడియోస్ అనేవి మీకు డైలీ 1 వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. సో ఖచ్చితంగా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.